ఒంటరి పక్షుల్లాగా ఇంట్లో మేమిద్దరమే ఒకళ్ళకొకళ్ళు మొహాలు చూసుకుంటూ ఎప్పుడు నాకు నువ్వు నీకు నేను అనుకుంటూ ఉంటాం. ప్రతి ఇంట్లోనూ పిల్లలు పెద్ద అయ్యి చదువులకెళ్తే ప్రతి తల్లిదండ్రులు ఇంతేలేండి పరిస్థితి. కానీ ఇట్లా జ్వరం తగిలినప్పుడు పండక్కో పబ్బానికో చుట్టం చూపుగా వచ్చినట్టు వచ్చి వెళ్తుంటారు కదా. నేనైతే జ్వరంతో వచ్చిన అమ్మాయ 4 రోజులు ఉంటుంది కదా అనుకున్నాను. కానీ నిన్న మెసేజ్ వచ్చిందంట, ఏందో ఇంటర్నల్ అంట, కంపల్సరీగా వెళ్ళాల్సిందేనంట. మా అమ్మగా ఉండమ్మ 4 రోజులంటే అస్సలు కుదరదు మమ్మీ వెళ్ళాల్సిందే అని అప్పటికప్పుడు టికెట్ బుక్ చేసుకుంది. ఇక అప్పటికప్పుడు టికెట్ బుక్ చేస్తుంది కాబట్టి నేనేం పప్పలు చేయలేకపోయాను. మొన్న మధ్యన చేసిన ఉసిరికాయ పచ్చడి ఉంటే ఇక ఉన్నదంతా తనకే పెట్టేశాను. అలాగే నిన్న కాకరకాయ పచ్చడి కూడా చేశాను. ఇక జ్వరం తగిలింది కదా, ఫ్రూట్స్ తింటుంది కదా అని తనను చూడటానికి వచ్చిన వాళ్ళు ఫ్రూట్స్ తెచ్చారు, ఇంట్లో వాళ్ళ డాడీ తెచ్చారు. ఇక అవన్నీ కలిపి పెట్టేస్తుంటే వామ్మో ఈ బరువంతా నేను ఎక్కడ మోసేనంది. బస్సే కదా నువ్వు కాదుగా మోసేదన్నాను. ఏదైనా బాధగా ఉందండి.